మింగుడు పడలేకుండా అగ్రవర్ణాలకి క్రైస్తవ వ్యతిరేకులకు ఉన్నాడు కనుకనే ఆయన లేకుండా చేశారు. ఆయన లేకపోవచ్చు కానీ ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రవీణ్ పగడాలుగా మారాలి. ప్రతి ఒక్కరూ మారాలి. ప్రతి గ్రామంలో ప్రతి పల్లెల్లో ఆయన చెప్తున్న ప్రసంగాలు, ఆయన చేసిన ప్రసంగాలు, ఆయన యొక్క స్ఫూర్తి ఏదైతే ఉందో ప్రతి పట్టణంలో కూడా ఉజ్జయింపజేయాలని ఈ రోజు మనం చేస్తూ ఉంటున్నాను. నేను ప్రసంగం చేయడానికి రాలేదు కనుక ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉంటున్నాను. ముందు మాట్లాడబోతున్న అన్నగారు ఉన్నారు, ఇంకా అనేకమైన సందేశాలు ఇస్తారు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, క్రైస్తవుడు అంటే పిరికివాడు కాదు. పిరికివాడు పరలోక రాజ్యానికి చేరడని బోధించే బోధగల్లారా ఎక్కడ ఉన్నారయ్యా? ఎక్కడ ఉన్నారు? మీ సంఘానికి డబ్బులు దండుకోవడం కోసమా? చేలి బతుకులు చేయడా, బ్రతుకు తెరువు కోసం భక్తిని చేయట్లేదు. మేము క్రీస్తు కొరకు హతసాక్షులుగా మార్చబడడానికి క్రైస్తవులోకి వచ్చాం. ఈ రాజమండ్రి పట్టణంలో ఏది ఇదేనా క్రైస్తవ్యం? రండ్రా, బయటికి రండ్రా. మీ సంఘాలు అటువంటి సంఘాలకు విశ్వాసులారా సిగ్గుపడండి. మిమ్మల్ని దోచుకుంటున్నారు, జాగ్రత్త. మిమ్మల్ని దోచుకున్న వారికి కుడిపుసంగా ఉండొద్దు. దయచేసి ఈ మాటల్ని కష్టంగా ఉండొచ్చు కానీ ఇదే వాస్తవం. క్రీస్తు మహారాజుకి అమర జీవి ప్రవీణకు అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ.